చాలామందికి ఏంటంటే గుడికి వెళ్ళంగానే మనం గోత్రనామాలు చేయండి, గోత్రనామాలతో అర్చన చేయండి అని అంటూ ఉంటాం. అసలు మీ ఇంట్లోనికి నువ్వు వెళ్ళినప్పుడు మీ అమ్మకి నీ పేరు తెలియదా? తల్లి కొడుకులు ఉంటారు, వాళ్ళ పేర్లు తెలియవా? తెలుసు కదా. తెలిసినప్పుడు అమ్మ నా పేరు ఇది, నాన్న నా పేరు ఇది అని చెబితే బాగుంటుందా? బాగా. ఎందుకంటే సర్వాంతర్యామి దేవతలు, అమ్మవారు కానీ అయ్యవారు కానీ ఎవరు? సర్వాంతర్యామి. వాళ్ళు సృష్టిస్తేనే కదా మనం ఉన్నది. మనం దేవాలయంకి వెళ్తే చక్కగా మనం ఎవరో అనేది వాళ్ళకి తెలుసు. గోత్రనామాలు ఎందుకు చెప్పాలండి అంటే ఎప్పుడు చెప్పాలి? యజ్ఞం యాగం చేసేటప్పుడు చెప్పాలి, అవునా? మనం ఒక యజ్ఞం ప్రారంభించేటప్పుడు, ఒక యాగం, ఏదైనా ఒక దివ్యమైనటువంటి శుభకార్యాలు గట్రా మనం ప్రారంభించేటప్పుడు సంకల్పంలో మనం చెప్తాం. ఇక్కనే వెళ్ళి గోత్రం పేరు చెప్పడం అనేది అది అవివేకం అంటారు. నేను వచ్చాను అని ప్రజెంట్ ఎంచుకోవడం కాదు కదా. నువ్వు వెళ్ళి భక్తి శ్రద్ధలతో మనస వాచ కర్మణ అక్కడ అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ స్మరణం చేస్తే చాలు. ఖచ్చితంగా నువ్వు ఎవరైనా తెలిసిపోతుంది. నువ్వు వచ్చిన వెంటనే నీ పరిస్థితి ఏంటి, నీకున్నటువంటి కష్టం ఏంటి, నీకున్నటువంటి స్థితిగతులు ఏంటి, అన్నీ కూడా ఆ దేవతలు ఏ దేవాలయంకి వెళ్ళినా సరే పరిగణిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చూస్తూ ఉంటారు. అలాంటిది అందుకే భక్తిగా గుడికి వెళ్ళండి, ప్రదక్షిణం చేయండి. రోజు గుడికి ఎందుకు వెళ్ళమంటాం? వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి. ఫస్ట్ వెళ్ళంగానే కాళ్ళు చేతులు కడుక్కొని ప్రదక్షిణం చేసిన తర్వాత అప్పుడు ఘంటానాదం చేయమంటాం. ఘంటానాదం ఎందుకు చేయమంటాం? ఆగమార్థంతో దేవానాం గమనార్థంతో రక్షాం కుర్వేత్ ఘంటారం తత్ర దేవతాహమానవాంచరం. ఆ ఘంటానాదం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి చెడుని నివారిస్తాం. అంటే ఆ రాక్షసులంతా కూడా ఉంటారు ఆ సమయంలో. మనల్ని చక్కగా దర్శనం చేసుకునేవారు, మనస్ఫూర్తిగా దండం పెట్టుకునేవారు. మనం దండం పెట్టుకుంటే ఫోన్ చేతిలో ఉంటుంది, ఏదో ఫోన్ వస్తుంది, ఏదో వాడెవడో ఇది చూశాడు, వాడెవడో ఏదో చెప్పాడు, అంటే అన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. అక్కడ లేదంటే ఆఫీస్కి టైం అయిపోతుంది, స్కూల్కి టైం అయిపోతుంది, కాలేజీకి టైం అయిపోతుంది, క్లాస్కి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఘంటానాదం చేసి కాస్త అమ్మవారిని స్థుతించి కాస్త కూర్చొని అప్పుడు తీర్థపాదుకులు తీసుకున్న తర్వాత అయ్యవారి దగ్గర ఆశీస్సులు తీసుకుని చక్కగా బయటికి వెళ్ళి ప్రసాదం ఆరగించి వెళితే పరిపూర్ణంగా అమ్మవారు కానీ అయ్యవారు కానీ నువ్వు చక్కగా చూస్తారు. కానీ మనం గుడికి వెళ్ళంగానే గోత్రామాలు చెప్పండి. నువ్వు పరిచయం చేసుకోవడానికే గోత్రనామాలు చెప్పుకోవచ్చు. కొబ్బరికాయ పళ్ళు కట్ట అన్నీ పట్టుకొని వెళ్ళి చక్కగా పువ్వులు కట్ట అన్నీ పట్టుకొని వెళ్ళి చక్కగా గోత్రాలు చెప్పుకుంటే చాలా బాగుంటుంది. ఇది విషయం.